రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమాకే కాదు, ముఖ్యంగా ప్రపంచ సినిమాకి కూడా ఒక కొత్తదనాన్ని, ఒక కొత్త స్టైల్ని పరిచయం చేసినటువంటి డైరెక్టర్గా 90స్లోనే, అంటే ఇప్పుడున్నటువంటి చాలామందికి అర్థమయ్యేలా చెప్పాలంటే, అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ రెడ్డి వంగ ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేశారో, ఎలాంటి కొత్త ఒరవడికి కొత్త స్టోరీస్ని పరిచయం చేశాడో ఇప్పుడున్న జనరేషన్కి చాలామందికి అర్థమవుతుంది. అలాంటి క్యారెక్టర్స్ని 90స్లోనే అలాంటి క్యారెక్టర్ని పరిచయం చేసినటువంటి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఒక హీరోని ఇలాగే ఉంటే ఇలాగే సినిమాలు తీయాలి, ఇలాగే చూడాలి అని చెప్పి కమర్షియల్ హంగులతో సినిమాలు తీసేటువంటి అప్పటి వరకు ఉండేటువంటి స్టోరీస్ కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఒక భిన్నమైనటువంటి స్టోరీని తీసుకొచ్చి శివ రూపంలో నిజంగా ఒక కొత్త చరిత్రనే సృష్టించాడని చెప్పాలి. ఆ శివ తర్వాత కొన్ని సినిమాలు, మంచి సినిమాలు వచ్చినా కూడా తనని తానే, తన జీవితాన్ని, తన డైరెక్షన్ మొత్తం అంతా కూడా ఏదో అంటారు చూసారా, బూడిద పాలు చేసినట్టుగా మొత్తం నాశనం చేసేసుకున్నటువంటి వ్యక్తి. తనని తానే తన సినిమాలకి సంబంధించి తన ఒక మంచి చరిత్రని మొత్తం అంతా కూడా తను తీసినటువంటి సినిమాల ద్వారా, ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాల ద్వారా మొత్తం సర్వనాశనం చేసేసుకున్నాడని చెప్పాలి. ఎందుకు ఏంటి అంటే, ఎవరి మాట వినని వ్యక్తిత్వం, ఎవరి గురించి ఆలోచించని వ్యక్తిత్వం, తనకి నచ్చిందే తీస్తా, అలాగే నేను సినిమా హిట్లు కొట్టా అని చెప్పి మంచి సినిమాలు ఒక 4-5 సినిమాలు తీసి ఉండొచ్చు, కానీ ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అనే చెప్పాలి. 90% సినిమాలు ఫ్లాప్ అనే చెప్పాలి. ఆ 10% మాత్రం సూపర్ హిట్లు, మంచి ఒక కొత్త జోనర్ని పరిచయం చేసినటువంటి తెలుగు సినిమాకే కాదు, ఈవెన్ భారతీయ సినిమాకు కూడా ఒక మంచి డైరెక్టర్ దొరికాడు అనుకునే లోపే మొత్తం సర్వనాశనం చేసేసుకున్నాడని చెప్పాలి. కేవలం తన వ్యక్తిగతమైనటువంటి దారుణంగా ఈ సమాజాన్ని, సమాజంలో ఉండేటువంటి వ్యక్తుల్ని చాలా దారుణంగా ఆలోచించుకునేటువంటి మెంటాలిటీ అనే చెప్పాలి. అయితే ఈయన ఇప్పటికీ అది మారాడా అంటే మారలేదనే చెప్పాలి. అయితే రీసెంట్గా ఒక ట్వీట్ చేయడం అయితే చూసాం. శివాకి సంబంధించి మళ్ళీ రీరిలీజ్ చేస్తున్నారు అన్నపూర్ణ బ్యానర్స్లో. చాలా మంచి గ్రాండ్గానే రీరిలీజ్కి ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అనేక మంది సెలబ్రిటీస్ కూడా బయటకు వచ్చి నాగార్జున గారికి, రామ్ గోపాల్ వర్మ గారికి, ఆ చిత్రంలో నటించినటువంటి అమలా గారికి కావచ్చు, అందరికీ విష్ చేయడం జరుగుతుంది. అయితే చిరంజీవి గారు కూడా రామ్ గోపాల్ వర్మ గారికి సంబంధించి ఆయన్ను కూడా విష్ చేయటమే చాలా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ 10 సార్లు చిరంజీవి గారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని కించపరుస్తూ చేసినటువంటి ట్వీట్లు కావచ్చు, మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఆయన సినిమాల్లో కొన్ని క్యారెక్టర్స్ని చిరంజీవి గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, రామ్ చరణ్ గారికి కొన్ని ఇమిటేట్ చేస్తూ తన స్వలాభం కోసం చేసేటువంటి సినిమాలు చాలా దారుణమైనటువంటి పరాజయాలే అయినాయి. కానీ అవన్నీ పట్టించుకోకుండా తానే హీరోగా, తానే దేవుడిగా, తను చెప్పిందే వేదం అన్నట్టుగా, ప్రజలు నమ్మేస్తారన్నట్టుగా అనేక సినిమాలు తీసుకుంటూ విమర్శలు పాలయ్యాడు. ఎవరు పట్టించుకోలేదు. కాకపోతే ఇప్పుడు శివ సినిమాకి సంబంధించి చిరంజీవి గారు అవేమీ పట్టించుకోకుండా రామ్ గోపాల్ వర్మ గారిని విష్ చేయటం, నాగార్జున గారిని విష్ చేయటం అంటే డెఫినెట్గా ఆయన చాలా అన్నదమ్ముల్లా కలిసి ఉండేటువంటిది. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి ఎలాంటి బాండింగ్ ఉంటుందో అలాగే నాగార్జున గారు అంటే చిరంజీవి గారి ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఇవి నాగార్జున గారు కూడా ఒక కుటుంబ సభ్యుల్లా చిరంజీవి గారిని భావిస్తూ ఉంటారు. నా పెద్దన్న అని చెప్పి చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళిద్దరి మధ్య ఒకరికొకళ్ళు విష్ చేసుకున్నారంటే వేరు. కానీ రామ్ గోపాల్ వర్మను కూడా ప్రత్యేకించి అభినందించడమే దీంట్లో కొసమెరుపుగా మనం చూడాలి. ఎందుకంటే ఆ టైంలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు రామ్ గోపాల్ వర్మ. ఒక మంచి డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీకి దొరికాడు అనుకునేటువంటి పరిస్థితి వచ్చింది. సో ఆయన కూడా ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి చెప్పడం. ఇక్కడ రామ్ గోపాల్ అంటే శత్రువునైనా సరే ప్రేమించగలిగే గుణాన్ని చిరంజీవి గారిలో పదే చాలా సందర్భాల్లో చూసాం. ఎదుటి వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా సరే చిరంజీవి గారు మాత్రం ఆయన కుటుంబం నుంచి వచ్చేటువంటి రిఫ్లెక్షన్స్ మాత్రం మంచిగానే, ప్రేమతోనే వాళ్ళని పలకరిస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతైనా ద్వేషించండి, వాళ్ళు ఎంతైనా ఎన్నైనా మాట్లాడనే ఉండండి, కాకపోతే ఆయన వరకు వచ్చేటప్పటికి అవి ఏమీ పట్టించుకోకుండా ఆయన హోల్ హార్టెడ్గా, ప్యూర్ మనసుతో చాలా వాళ్ళని విష్ చేసినటువంటి సందర్భమే మళ్ళీ చిరంజీవి గారి మనసుని, ఆయన వ్యక్తిత్వాన్ని ఆకాశాన్ని తీసుకెళ్ళింది. ఎస్పెషల్లీ రామ్ గోపాల్ వర్మ కూడా ఒక ట్వీట్ అయితే చేశారు. చిరంజీవి గారికి క్షమాపణలు చెప్పిన ఆర్జీవి అని చెప్పి ఒక వార్త కూడా వస్తుంది మనకి. దానికి సంబంధించి ఆ ట్వీట్ ఏంటంటే ఒకసారి మీకు చదివి వినిపిస్తా. చిరంజీవి గారికి కృతజ్ఞతలు. విశాల హృదయంతో మా బృందానికి అభినందనలు తెలిపినందుకు కృతజ్ఞతలు. అనుకోకుండా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ సందర్భంగా హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుకుంటున్నా అని ఎక్స్ వేదికగా చిరంజీవి గారిని ఉద్దేశించి చిరంజీవి గారిని ట్యాగ్ చేసి
రామ్ గోపాల్ వర్మ గారు చేసినటువంటి ట్వీట్. అంటే మరి రామ్ గోపాల్ వర్మలో మార్పు వచ్చిందా అంటే చెప్పలేం. ఆయన వ్యక్తిత్వం ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. నైటు పడుకునేటప్పుడు ఒకలా ఉంటుంది, పొద్దున్న లేచిన తర్వాత ఇంకొకలా ఉంటుంది, లేదా మళ్ళీ ఆయన మంచి మూడ్లో ఉన్నప్పుడు ఇంకొక టైప్లో ఉంటుంది. సో రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఎప్పుడు ఎలా ఉంటాడు అనేది మనం చెప్పలేం. ఎప్పుడు ఎవరికి ఎలా వత్తాసు పలుకుతాడో, ఎందుకు వత్తాసు పలుకుతాడో ఆయనకే క్లారిటీ ఉండదు. ఎందుకంటే ఆయన మెంటాలిటీ అలాంటిదే. మనుషుల్లాగా సమాజంలో ఉండేటువంటి మెజారిటీ పీపుల్ లాగా ఆయన ఆలోచించడం అనేది జరగదు ఆయనకి. సో ఇప్పుడు ఈరోజు చిరంజీవి గారికి క్షమాపణ చెప్పచ్చు, మళ్ళీ ఆయనకి బుద్ధి పుట్టి ఎవరో ఏదో చేయమన్నప్పుడు ఈయన కూడా దానికి ఒక మళ్ళీ స్టోరీ రాసి మళ్ళీ చిరంజీవి గారిని విమర్శించవచ్చు. కానీ చిరంజీవి గారు అనే వ్యక్తి మాత్రం ఎప్పుడు సమాజాన్ని ఒకలాగే చూస్తారు. ఎవరైనా సరే, తన శత్రువులైనా సరే, ఎంత ద్వేషించినా సరే ఆయన ప్రేమిస్తారు అనేదానికి మరోసారి స్పష్టమైంది.